ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్రకి తలమానికంగా మారిన భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో ఈ ప్రాంతం సర్వత్రా అభివృద్ధి చెందిందని ఇప్పటికైతే మంత్రులు కానీ అటు రాష్ట్రపతులను ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే ప్రారంభోత్సవానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు, అలాగే ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చెందుతుంది అని దానిపై మనం వద్ద మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం చేసుకుందాం. సార్, ఎట్లా చూడొచ్చు సార్ ఈ మొత్తం ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా చూడొచ్చు సార్? అసలు 11 సంవత్సరాల కళ, ఈ ఉత్తరాంధ్ర కళ ఎట్లా నెరవేరుతుంది? ఎట్లాంటి ఫీలింగ్స్? అంటే గతంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందంటేనే ఒక పెద్ద వైబ్ క్రియేట్ అయింది. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది అటు శ్రీకాకుళంకి, విజయనగరంకి, అనకాపల్లికి, అలాగే పార్వతీపురంకి, విశాఖపట్నంకి అందరికీ కూడా 1 hour లోపలే వచ్చేటటువంటి లొకేషన్ ఇది. ఈ లొకేషన్లో ఎయిర్పోర్ట్ పెడితే ఖచ్చితంగా అందరికీ సమానంగా ఈక్వల్గా ట్రావెల్ అవుతుంది. అంటే ఎంత ఉత్తరాంధ్ర అంతటికీ కూడా దీని కనెక్టివిటీ అనేది ఈక్వల్గా డిస్టెన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కడితే బాగుంటుందని ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే పబ్లిక్లో వైబ్ క్రియేట్ అవ్వడం జరిగింది. మనం చూసుకుంటే చాలా ప్రాజెక్ట్స్ ఈ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి చాలా ప్రాజెక్ట్స్ ఇక్కడ కట్టడం జరిగింది. ఈరోజు చూసుకుంటే మనకున్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్ కానీ, లేదా ఐటీ సెక్టర్ కానీ, లేదా ఉన్నటువంటి ఫార్మా క్లస్టర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, దీనికి దగ్గరలోనే పెడితే బాగుంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు రేపు జరుగుతున్నటువంటి కళ ఏదైతే మనకు నిజం అవుతుందో, సో ఖచ్చితంగా ఇది మనకు ఒక గ్రోత్ ఇంజిన్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరగడం వల్ల అనేక మంది ఈరోజు మన ప్రాంతానికి ఒక ఎకనామిక్ కారిడార్ కింద దీన్ని తీసుకోవడానికి పరిగణనలోకి వస్తుంది. సో ఖచ్చితంగా మన ప్రాంతంలో అభివృద్ధి కలవరుస్తారు, ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి యూత్కి అవకాశాలు పెరుగుతాయి, యావత్ ప్రజానికం అందరికీ కూడా. మరి అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కూడా మనం ప్రపంచం అంతా తీసుకెళ్ళచ్చు. మనం చేస్తున్నటువంటి ప్రొడ్యూస్ అటు అగ్రికల్చర్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లేకపోతే మన ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచం అంతా కూడా మనం ఇక్కడి నుంచి కార్గో ఫెసిలిటీ ఓపెన్ అయితే తీసుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుంది. సార్, రేపు సంబంధించి ప్రధాని వస్తున్నారు, మొదటిసారిగా మోడీ మన విజయనగరం జిల్లాకు వస్తున్నారు. ఎలాంటి ఆయనకు ఆహ్వానం పలకనున్నారు? ఏ విధంగా ఆల్రెడీ ఒక తింసా అనేది, ఒక నిత్యం అనేది ఒక ప్రపంచంలోనే ఒక రికార్డుగా నిలిచిన పరిస్థితి ఉంది. సో ఎట్లాంటి మీరు ఏం మాట్లాడుతున్నారు? డెఫినెట్గా దింసా డ్యాన్స్ అనేది చాలా అందరూ కూడా చాలా ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఎవరు వెళ్ళినా కూడా, ఎవరు అరకు వెళ్ళినా కూడా దింసా నృత్యం చూడంగానే వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు డ్యాన్స్ చేసినటువంటి వైనం మనందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు దాన్ని చూసి ఎంజాయ్ చేయడం జరిగింది. అయితే ప్రధానమంత్రి గారికి ముఖ్యంగా ఈ డ్యాన్స్ తాలూకా ప్రాముఖ్యత అవ్వచ్చు, లేదంటే మన దాని తాలూకా కనెక్టివిటీ పబ్లిక్ మన ట్రైబల్ ప్లేసెస్లో ఉన్నటువంటి డ్యాన్స్ని ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే వాచ్ చేస్తారో ప్రపంచం అంతా వాచ్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా ఈ డ్యాన్స్ని ఒక ప్రపంచం అంతా కూడా తెలియజేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒక కల్చరల్ హెరిటేజ్. మనకి ఈ హెరిటేజ్ని మనం ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు లాంటి వ్యక్తి మన ప్రాంతానికి వచ్చినప్పుడు అది పెట్టడం వల్ల డెఫినెట్గా దాని ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అదే కాకుండా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే 13,000 మంది బాలికలు ఈ ఎయిర్పోర్ట్ ఇనాగ్రల్లో మనం కనెక్టివిటీతో డ్యాన్స్ వేసి ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది గిన్నిస్ రికార్డ్ ఎక్కితే చాలా బాగుంటుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. సార్, చివరిగా క్రెడిట్ స్టోర్ సంబంధించి వైసీపీ నాయకులు అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో ఫోటోలు, రీల్స్ చేసుకోవడం తప్ప వాళ్ళు ప్రత్యేకంగా నిధులు తేవడం కానీ ఏమేమి చేస్తారు? జిఎంఆర్ అయితే విమానాశ్రయం కట్టింది, వీళ్ళు ఏం చేశారు? కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మీరేం మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు మాట్లాడతారు, ఎన్నైనా మాట్లాడచ్చు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎందుకు ఆపలేపారు? గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎంగా అయిన వెంటనే ప్రధానమంత్రి గారు రిక్వెస్ట్ చేసి 12,000 కోట్లని ప్యాకేజ్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నిలిపారు, ప్రైవేటైజేషన్ అవ్వకుండా. ఈరోజు ఆర్సెనల్ మెటల్ స్టీల్ ప్లాంట్ ఉంది, దాని ఇనాగ్రల్ అవుతుంది, వర్క్ అవుతుంది. అది వాళ్ళకు వచ్చింది కాదు. ఈరోజు ఈ ప్రభుత్వంలో మా యువ నాయకులు నారా లోకేష్ గారు గతంలో వచ్చినటువంటి ఇనిషియేటివ్ని పక్క రాష్ట్రాలను ఎవరో తరిగి తేకపోతే మన దగ్గరుండి చేయించుకొని వాళ్ళకి గ్రౌండింగ్ చేయడం జరిగింది. మరి చూసుకుంటే మన
ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, అది 1,80,000 కోట్లు పెట్టుబడి. మరి అది వాళ్ళ హయాంలో వచ్చింది, ఈ హయాంలో వచ్చిందా? ఇలా అనేక ఉన్నాయి మాట్లాడుకోవడానికి. వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళు మాట్లాడడానికి నైతిక హక్కు లేదు. ఈరోజు ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు. వాళ్ళు ఇచ్చిన 5 సంవత్సరాల్లో కనీసం వాళ్ళ నాయకుడు కూడా కలవడానికి కూడా వాళ్ళ దగ్గర ఆస్కారం లేదు. నేను చూసాను చాలామంది ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ నాయకుడిని కూడా కలవలేకపోయారు. అలాంటిది వచ్చి ఈరోజు వచ్చి వాళ్ళ నాయకుడు ఏదో గొప్ప నాయకుడని డెఫినెట్లీ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎగ్జిస్టెన్సు, వాళ్ళ పొలిటికల్ ఎగ్జిస్టెన్సు మాట్లాడే వైన ఉంటుంది. కానీ ప్రజలెవరూ నమ్మబోరు. వాళ్ళు చేసినటువంటి ప్రతి పని ఎంత దయనీయ స్థితిలో రాష్ట్రానికి తీసుకెళ్ళిపోయారనే విషయం పబ్లిక్ తెలుసు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఉత్తరాంధ్రకి ఈ భోగపురం సీతారామరాజు ఎయిర్పోర్ట్ అనేది ఒక తలమానికంగా మారింది. ఈ ఎయిర్పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర యావత్తు కూడా దేశానికి ఒక గొప్ప ప్రతిష్టాత్మకంగా ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని, అలాగే రేపు రాబోయే ప్రధానికి తింసా నృత్యంతో ఎక్కడా లేని విధంగా ఘనస్వాగతం పలుకుతున్నామని, క్రెడిట్ చోరే విషయం మాట్లాడే హక్కు వైసీపీ నాయకులకు లేదని కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, మెట్రో టీవీ, విజయనగరం జిల్లా నుంచి.